ఈరోజు ఒక మంచి కథను తీసుకుని ఈ కథ చెప్పే సమయము సందర్భము ఇదే సరైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఒక పెద్ద అడవి, ఆ అడవిలో కొన్ని గాడిదలు, ఆ గాడిదలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సుఖంగా సంతోషంగా ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నాయి. అదే అడవిలో ఓ పక్కన ఒక చిన్న చెరువు, ఆ చెరువులో కొన్ని చిన్న చిన్న చేపలు కూడా నివసిస్తున్నాయి. ఒకరోజు ఒక నక్క గాడిదల వద్దకు వచ్చింది. నక్క నేచర్ ఎలాంటిది మనకు తెలుసు, అందరికీ తెలిసింది. నక్క తన స్వలాభం కోసం దేనికైనా తెగిస్తున్న విషయం మనకు తెలుసు. అయితే ఆ నక్క గాడిదలతో అంటుంది, ఓ గాడిదలారా, నేను ఒకరోజు చెరువు పక్క నుంచి వెళ్తుంటే ఆ చేపలు మాట్లాడుకుంటున్నాయి. నేను విన్నాను ఏంటంటే, మనము ఈ గాడిదలపై దండెత్తి జయించి వీరిని బానిసలుగా చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాయి, పన్నాగం పన్నుతున్నాయి. కానీ తస్మాత్ జాగ్రత్త అని ఆ గాడిదలకు చెప్పి నక్క వెళ్ళిపోయింది. ఈ గాడిదలు భయం వల్ల ఏమీ ఆలోచించకుండా నక్క చెప్పింది సత్యమా అసత్యమా, నిజమా అబద్ధమా అని ఏమీ ఆలోచించకుండానే భయం వల్ల గ్రామంలోకి పరిగెత్తడం మొదలుపెట్టాయి. గ్రామంలో ఒక చాకలి వ్యక్తి, చాలా చాణక్యుడు, చాలా తెలివిగల వ్యక్తి. తను గాడిదల్ని చూసి ఒక గాడిదని అడుగుతున్నాడు, ఏమైంది, చాలా భయంగా కనిపిస్తున్నారు, ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగితే ఒక గాడిద అంటుంది, నీకు తెలియదా, ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు మమ్మల్ని బానిసలుగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కనుక మేము గ్రామంలోకి వస్తున్నాము అంది. అనగానే ఆ తెలివిగల్ల చాకలి వ్యక్తి అనుకున్నాడు, వీటి భయంతో ఎలాగైనా మనం లబ్ధి పొందాలి అని ఇంకా వాటిని భయపెట్టి అంటున్నాడు, భాయో బహనో మిత్రో అని ఒక మంచి స్పీచ్ మొదలుపెట్టి, ఆ చేపల బారి నుంచి మీ జీవితాల్ని నా జీవితం పనంగా పెట్టైనా సరే కాపాడుతాను, ఆ చేపల బారి నుంచి మీ ప్రాణాలను నా ప్రాణాన్ని పనంగా పెట్టైనా రక్షిస్తాను, ఆ చేపల బారి నుంచి మిమ్మెవ్వడూ కాపాడలేడు, నేను కాపాడుతాను, నేను మాత్రమే కాపాడుతాను, కానీ ఒక కండిషన్, అదేంటంటే మీరు నా కోసం పని చేయాలి అని ఆ గాడిదలకు చెప్పాడు. ఆ గాడిదలు కాస్త సన్నాసి గాడిదలై తనతో ఇంటికెళ్ళి ఆ రోజు మొదలుపెట్టినటువంటి పని ఈ రోజు వరకు కూడాను కొనసాగుతూనే ఉంది. ఆ చేపల బానిసత్వం దేవుడెరుగు, కానీ ఈ చాకలి బానిసత్వంలో జీవితం గడుపుతున్నాయి ఈ సన్నాసి గాడిదలు. మిత్రులారా, ఈ కథలో నీతి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. నెంబర్ 1, ఆ గుంటనక్క ఎవరు? నెంబర్ 2, ఆ గాడిదలు ఎవరు? నెంబర్ 3, ఆ చేపలు ఎవరు? నెంబర్ 4, ఆ చాకలి వ్యక్తి ఎవరు అన్నది మీరు కింద కామెంట్లో రాసి తప్పకుండా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.